మెస్సీతో జరిగే ఫుట్బాల్ మ్యాచ్ కోసం ప్రభుత్వం 100 కోట్ల కుంభకోణానికి పాల్పడుతోందని బీజేపీ నేతలు హైదరాబాద్ సింగరేణి కార్యాలయం ఎదుటన నిరసన చేపట్టారు. సింగరేణి కాలరీస్ సంస్థ ఈ నిధులను స్పాన్సర్ చేస్తోందని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు. తన ఆరోపణల్లో నిజం లేకుంటే తాను రాజకీయ సన్యాసానికి సిద్ధమని మహేశ్వరరెడ్డి సవాల్ విసిరారు. తన పరపతి కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మెస్సీకి మ్యాచ్ అపియరెన్స్ ఫీజు కోసం ఏ ప్రభుత్వ శాఖ ఎంత చెల్లిస్తోందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇంటర్నేషనల్ పబ్లిసిటీ పిచ్చి పట్టుకొని ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరి మెస్సీని తీసుకొచ్చేసి 5 నిమిషాలు ఆయనతో ఫుట్బాల్ ఆడడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ డబ్బు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంతెంత ఖర్చు చేస్తా ఉన్నావు, దేనికోసం ఖర్చు చేస్తా ఉన్నావో ఖచ్చితంగా ప్రజలకు వివరణ ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా సింగరేణి నుంచి ఈ రోజు స్పాన్సర్ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి మరి టీమ్ కి. దాని పేరు RR9 మాట, సింగరేణి RR9 ట్యాక్సుల రూపంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 30% ట్యాక్సులు మరి ప్రైవేట్ ట్యాక్సులు వసూలు చేస్తూ ఈ రోజు ఎక్కడ భూమి ఉంటే అక్కడ భూములన్నీ కబ్జా చేస్తున్నమాట వాస్తవం కాదా? ఈ రోజు నువ్వు ధరణిని 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణం అని చెప్పినావు. ఈ రోజు ధరణి కుంభకోణము తీసుకొచ్చి భూభారతి తీసుకొస్తా అని చెప్పి ఈ రోజు భూహారతి చేస్తా ఉన్నావు. 1,00,000 కోట్ల రూపాయల భూమిని ఈ రోజు బకాసురుడి లాగా నువ్వు ఒక్కడు మింగుతా ఉన్నావు. మరి ఏ రాష్ట్ర ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బును కూడా ఈ రోజు నువ్వు రాష్ట్ర ప్రజల కోసం కాకుండా, వారి ప్రయోజనాల కోసం కాకుండా, వారి సంక్షేమం కోసం కాకుండా ఈ రోజు ఫుట్బాల్ మ్యాచ్ల కోసం నీ ఫ్యాంటసీ కోసం ఖర్చు పెడతా ఉన్నావు కదా. ఇది అధికార దుర్వినియోగం కాదా? అధికార నిధుల్ని నువ్వు దుర్వినియోగం చేసినట్టు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను.